గీతిక ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి స్నేహ గీతిక ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి ఈస్ట్ గోదావరిలోనే ద ఫస్ట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈరోజు ISTS ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెజెంట్స్ కేరింత మ్యూజిక్ సక్సెస్ మీట్ పవర్డ్ బై రావుస్ మీడియా. అండ్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహా సమర్పిస్తున్నారు ticketnews.com హెల్తీ కౌ నాన్ సర్జికల్ లైపోసెక్షన్. సరే మరి ఆహా బాగుంది, ఇదే జోష్ కావాలి, ఇదే ఎనర్జీ కావాలి. సో దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. సో ఈరోజు ఇక్కడ మనం కేరింత మ్యూజిక్ సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో కేరింత అనగానే ఆ సినిమా మీకు గుర్తే వచ్చే ఉంటుంది. సో జూన్ 12వ తేదీన కేరింత సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది త్రూఅవుట్ ద వరల్డ్. సో అసలు ఏంటి కేరింత, ఎలా మొదలైంది? ఈరోజు ఈ కేరింతతో మన ముందుకు వస్తున్న ఈ టీంలో యుఎస్ నుంచి సెలెక్ట్ అయిన సిద్ధు క్యారెక్టర్కి సెలెక్ట్ అయిన యుఎస్ నుంచి వచ్చిన అబ్బాయి ఉన్నాడు. అలాగే నూకరాజు క్యారెక్టర్కి సెలెక్ట్ అయిన శ్రీకాకుళం నుంచి వచ్చిన అబ్బాయి ఉన్నాడు. ఇక భావన క్యారెక్టర్కి సెలెక్ట్ అయిన ఢిల్లీ గర్ల్ ఉంది. సో ఇలా త్రూఅవుట్ ద వరల్డ్ సెట్ చేసి వడపోసి ఎవరికి టాలెంట్ ఉంది అని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక కొత్త లైఫ్ ఇస్తుంది కేరింత మూవీ. ISTS కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు. దానికంటే ముందు అసలు ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, సో ఒక సినిమాతో ఇంతమంది యూత్ ని స్టార్స్ గా తయారు చేసిన మన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మన దిల్ రాజు గారిని ఒకసారి వేదిక మీదకి నేను సాదరంగా ఆహ్వానిస్తున్నా. ప్లీజ్ సార్. సో మీ కాలేజీలో ఈ ప్రోగ్రాము చేయాలని మీ చైర్మన్ గారు అడిగినప్పుడు నేను ఒకటే కండిషన్ పెట్టాను. సార్ మీరు హైదరాబాద్ నుంచి డాన్సర్లను తీసుకొని వచ్చి మా కాలేజీలో ఈవెంట్ చేస్తానంటే, డాన్సర్లు ఉంటే మేము మీ కాలేజీకి రామండి, మీ కాలేజీలో వాళ్ళు డాన్సులు చేస్తేనే వస్తామని ప్రామిస్ చేయించుకున్నాను లాస్ట్ వీక్. సో అందుకే మీలో ఉన్న టాలెంట్ని చూడాలనే మీ కాలేజీ నుంచే సెలెక్ట్ అయిన మీ గర్ల్స్ మా సినిమా పాటలు ఇప్పుడు మీ ముందు పర్ఫామ్ చేయబోతున్నారు. సో ఫస్ట్ సాంగ్కి సెలెక్ట్ అయిన గర్ల్స్ అందరూ ఒకసారి ప్లీజ్ కమ్ టు డయాస్. ఏ సాంగ్కు పర్ఫామ్ చేయబోతున్నారు? కేరింత సాంగ్కి. సో ఎప్పటి నుంచి రిహార్సల్ చేశారు? సో చేస్, ఆల్ ది బెస్ట్. మొదలైంది మా కథ పలు రంగుల వాన విల్లుగా విడివిడి వర్ణాల మనసులే ఏకం కాగా. రైట్ నౌ మొదలైంది మా కథ పలు గొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి. ఒకరికి మరి ఒకరను బాసట కదిలే కాలం ఒకటే చుట్ట ఆగదు ఆగదు తనతో పయనం
సూపర్బ్ సూపర్బ్. సో సార్ ఒక్కసారి మీరు వచ్చి వీళ్ళు ఎలా చేశారు, ఎందుకంటే ఈ కేరింత మా టీం చాలా కష్టపడి ఇరగదీసే పర్ఫామ్ ఇచ్చారు సినిమాలో. సో మరి సార్ చెప్తారు అసలు వీళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. సూపర్ సింపుల్ డైలాగ్ లో సూపర్. కరగలిసిన మనసుల భావుక ఒకరికి మరి ఒకరను బాసట పొద్దు వాలి పోని సరణ తప్పదు తప్పదు లేనే లేడు మాకే నింగి సూర్యుడు చంద్రుడు ఓయో స్నేహంతోనే స్నేహం చేసేటప్పుడు ఎప్పుడు గుర్తు రానే రాదు గుండె చప్పుడు చప్పుడు ఓయో చిరునవ్వై విరబూసే ఆనందం ఎంతైనా చాలదు కలగలిసిన మనసుల బావుట ఒకరికి మరి ఒకరను బాసట. సరే మరి ఇందాక సిద్ధు ఒక క్వశ్చన్ అడిగాడు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ పేర్లు సిద్ధు అని. అదొద్దు, ఎంతమంది బాయ్ ఫ్రెండ్ పేర్లు నూకరాజు ఉంది చేతులు ఎత్తండి. ఉన్నా చెప్పరు కదా, నూక్స్ ముద్దుగా పిలుచుకుంటారు. సరే మరి ఈ సినిమాలో నేను చెప్పాను కదా శ్రీకాకుళం నుంచి ఒక అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేశారు సార్, అలాగే ఢిల్లీ నుంచి భార్గవ్ ఎంతమంది గర్ల్స్ కి బాయ్ ఫ్రెండ్ నూకరాజు అనగానే ఆ పేరుకి అయ్యా బాబోయ్ అంత. పోనీ నూక్ బాగుందా? సార్ బాగున్నారా నేను బాగున్నానా? నేనే కదా సారా, ప్లీజ్ బిస్కెట్ అండి నాకు. హలో దిల్ రాజు గారు ఫ్యాన్స్ అమ్మా ఇక్కడ. నూకరాజ్ నువ్వు బాగున్నావా లేదా అనేది ముఖ్యం కాదు, నిన్ను సెలెక్ట్ చేసింది బాగా యాక్ట్ చేస్తావని. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు నూకరాజు. చాలా ఇష్టపడి చేశాను. ఈ సినిమా తర్వాత నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఈ మంత్ 12th నా మూవీ రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెన్నెలా వెన్నెలా తొలకరివానలా తలపును నీ కల తడిపెను మిలా. హీరో అమ్మాయి గురించే పాడతాడు సాంగ్. మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముగ్గేసింది నీ అందం. కిల 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 పాలనకు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం. ఎవరే పంటారిలా ఇటువైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా. మల్లెల సుడిగాలిలా నన్ను మత్తున తోసి ఎత్తుకుపోయావే. మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముక్కేసింది నీ అందం. సో మాతో పాటు ఈ సినిమాకు టోటల్ గా ట్రావెల్ అయ్యి ప్రతి ఒక్క సాంగ్ ని మాంటేజెస్ ని దగ్గరుండి మా ఆర్టిస్టులందరితో చేయించిన క్రెడిట్ విజయ్ది. ఈ సినిమాలో సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి. సో థ్యాంక్ యూ విజయ్. సో ఈ రేపు సక్సెస్ కాబోతున్న ఈ సినిమాలో ప్రతి సాంగ్ క్రెడిట్ నీదే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. జగదేక ధీర ధీర చాలేస్తుంది నీ పైన, పనిమాల వెనకాలొస్తే పడిపోతానా నేనైనా. చూపిస్తా నేనెవరు చూపిస్తా, అవకాశమే కాస్త వదలనుగా. చూపిస్తా చుక్కల్ని చూపిస్తా, తిన్నగా నువ్వు మొదలైన రాస్తా. చలో మరచిపోయేట్టు జాదు చేస్తా, వస్తా నీతో
సో సార్ చెప్పినట్టుగా స్టార్ హంట్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చి వాళ్ళని స్టార్ గా తయారు చేశారు కేరింత సినిమాతో. సో మరి ఇంతకు ముందు నేను చెప్పాను యుఎస్ నుంచి కూడా ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసి సిద్ధు అనే క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేసి స్టార్ చేయబోతున్నారు దిల్ రాజు గారు అని. తేజస్విని మా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు ఆల్రెడీ చేసింది, మీ అందరికి గుర్తుండే ఉంటుంది. నాకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. నేను రాజమండ్రి ఐఎస్టిఎస్ కాలేజ్లో చదువుకుంటున్నాను. నాకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. పర్లేదా? సో అలాగే విశ్వంత్ మీ జిల్లా వాడే, కాకినాడ. ఇప్పుడు ఇక్కడ చేయడం మాత్రం ఇది ఇంకో కొత్తగా కిక్కేస్తుంది, మామూలుగా లేదు. ఇదంతా నా సొంత ప్లేస్ లాగా ఉంది, ఏదో నేను మా టీం అందరిని ఇక్కడ తీసుకొచ్చాను మీకోసం అన్నట్టుంది. కానీ నిజంగా ఇక్కడ ఇలా నుంచి మాట్లాడడానికి నిజంగా మేము చాలా కష్టపడ్డామండి. ఈ idlebrain.com దిల్ రాజు గారు వేసిన యాడ్లు చూసి రోజు రాత్రులు ఆయనకి మెయిల్ పెట్టేవాడిని, ఇలాగా వాళ్ళ టీంకి మెయిల్ పెట్టేవాడిని ఫొటోస్ అవన్నీ. వాళ్ళు ఒక రోజు స్పందించి మళ్ళీ నాకు వీడియో పంపండి అన్నారు. నాతో వీడియో ఎట్టిన బాబు నాకు ఏం రాదన్నాను. యూజువల్గా క్రికెట్ స్టేడియంలో నాకు ఇటువంటి కిక్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ దిగినప్పుడు అంటే క్లైమేట్ చాలా బాగుంది అనుకున్నాను, కానీ మీలో ఎనర్జీ దానికన్నా బాగుంది. నాకు ఒకటి చెప్తారా, మీరు రోజు ఏం తింటారు? అంత సౌండ్ వస్తుంది. ఏంది? ఎగ్స్ తింటారండి, నాకు ఎగ్స్ ఇష్టం. ఓకే, సో మీరు సాంగ్స్ అన్ని విన్నారు కదా, ఇప్పుడు సుమగంధాలు సాంగ్ విన్నారు, ఎలా అనిపించింది? సాంగ్లో సినిమాలో కేరన్ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ అండి సుమగంధాలు. చాలా మంచి సిచ్యువేషన్ సెకండ్ హాఫ్లో, సో మంచి సిచ్యువేషన్లో వస్తుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూమెంట్స్. సో June 12th రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూస్తారు కదా మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. చైర్మన్ గారు చాలా చాలా కూల్ గా ఉన్నారు, అంటే ఎంత ఎంటర్టైన్మెంట్ గా ఉంటే అంత స్ట్రిక్ట్ గా కూడా ఉంటారు. సో ఒక్కసారి చైర్మన్ గారిని ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆన్ టు ద స్టేజ్. సో ఉపేంద్ర గారు ప్లీజ్. సో ఈ ఎనర్జీకి మీరే కారణం కాబట్టి మీరే చెప్పాలి. మనిషి మనం పుట్టడమే ఎస్, మనం పుట్టాక ఫస్ట్ వచ్చే వర్డ్ కేరింత. మన బ్రతుకులో ప్రతి సెకండ్, ప్రతి ఆనందానికి ఎస్, అలాంటి కేరింతను మన జీవితాన్ని మనకు కళ్ళ కట్టినట్టు మన ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ చూపించిన దిల్ రాజు గారికి ఒకసారి ఎస్. నిజంగా అన్న మాత్రం సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం. ఎందుకంటే దిల్ రాజు నిజంగా దిల్ సినిమా ఫస్ట్ తీసి ఆ పేరును ఎప్పటికీ సార్థకతం చేసుకున్నాడు. నిజంగా థ్యాంక్స్ అన్న. నీలాంటి పెద్ద ప్రొడ్యూసర్ కూడా ఇంత బాగా మా పిల్లల్ని రిసీవ్ చేసుకుంటారని ఎప్పుడు అనుకోలేదు. ఎక్కడో దూరంగా ఉంటారు, మాట్లాడరు, అట్లా ఉంటారనుకున్నాం. బట్ మీరు మీ ఏజ్ ఎంతో నాకు తెలియదు, కానీ స్టిల్ మీరు ఎప్పుడైనా మా కాలేజీకి వస్తే మాత్రం మాకు రిస్కే అన్న. ఎందుకంటే 10 years నుంచి అన్న ఫేస్ లో కానీ బాడీలో కానీ ఎలాంటి చేంజెస్ లేవు. సో బహుశా ISTS ఫుడ్ తింటే లవ్ అయిపోతారు. సో ఈ రోజు టెస్ట్ చూద్దురన్న. థ్యాంక్స్ టు జిందగీ అంటూ పర్ఫామ్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు. సో గట్టిగా ఇదే జోష్ తో ఒక్కసారి వాళ్ళకి వెల్కమ్ చెప్దాం ప్లీజ్. మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్. సో మీరు ఇలాంటి అద్భుతమైన చిత్రాలతో మమ్మల్ని ఎప్పటికీ ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉండాలి. కేరింత ప్రతి ఒక్కరు మీ లైఫ్లో డెఫినెట్గా మీకు ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా. ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ బ్యాచ్? సో నా క్వశ్చనే తప్పు. ఫ్రెండ్ లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఆ ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అయితే ఎలా ఉంటుంది? అదే కేరింత. సో ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్లో ఎస్పెషల్లీ యూత్కి సో మెనీ
బిజీలో మనం ఏం చేస్తున్నామో మనకు తెలియట్లేదు. సో బట్ మనం ప్రతి ఒక్కరం అనుకునేది మనం చేసేది రైటే చేస్తున్నాం అనే కాన్ఫిడెన్స్లో ఉంటాం. మన లైఫ్లో ముందుకెళ్ళిన తర్వాత ఎప్పుడైతే సమస్య వస్తుందో అప్పటి కానీ మనకు అర్థం కాదు అది రైటా రాంగ్ అని. అదే మన ఫ్రెండ్ మన పక్క నుండి మనం చేసేది రైటో రాంగో మనం క్వశ్చన్ చేస్తే అది రాంగ్ అయినప్పుడు మన ఫ్రెండ్ మనని ఆపుతాడు, ఆపి మనని రైట్ రూట్లో పంపిస్తాడు. వాళ్ళే అయితే జెన్యున్గా మన బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఆ కాన్సెప్ట్తో మేము కేరింత సినిమా తీసాము. నేను ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు సినిమాలో ఏదో కొత్తదనం ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా ప్రతి సినిమాకు చేస్తూ ఉంటాం. కొన్ని సినిమాలు కుదురుతాయి, కొన్ని సినిమాలు మిస్ఫైర్ అవుతాయి. కథ అనుకున్నప్పటి నుంచి సినిమా లాస్ట్ వీకే కంప్లీట్ అయింది. లాస్ట్ వీక్ చూసుకున్నాం అందరము. సో 18 months డైరెక్టర్ అయితే ఏంటి, కెమెరామెన్, డైలాగ్ రైటర్, ఎవ్రీవన్, ఆల్ డిపార్ట్మెంట్స్, మిక్కీ జేమేర్, అలాగే ఆర్టిస్టులు అందరు కొత్త వాళ్ళతో సినిమా తీయాలని అంబిషన్ ఉండేది. దానికే స్టార్ అంటని మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం తిరిగాం. కానీ దొరకలేదంటే మేము సాటిస్ఫై అయ్యే వాళ్ళు దొరకలేదు. సో అప్పుడే యుఎస్లో ఉన్న అబ్బాయిని కానీ ఢిల్లీలో ఉన్న అమ్మాయిని కానీ సో అలా ఫైనల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మెయిన్ లీడ్ ఈజ్ ఏ సుమంత్ అశ్విన్. మెయిన్ లీడ్ అంటే మనం రేపు స్క్రీన్ మీద ఎవరైతే చెప్తే వినాలి అనిపించాలి. సో అలాంటి క్యారెక్టర్ని సుమంత్ని సెలెక్ట్ చేశాము. సో ఇలా సెలెక్ట్ చేసి 18 months నుంచి ఈ సినిమాని రెడీ చేస్తూ ఉన్నాం. బట్ ఎక్కడో ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత నాకు సినిమా చూసుకుంటే మా టీం అందరము సాటిస్ఫై కాలేదు. సో ఆ తీసిన సినిమా పక్కన పెట్టేసి మళ్ళీ తీయడం మొదలుపెట్టాం. ఎందుకంటే మీకు మంచి సినిమా ఇవ్వాలి అనే ఒకే సంకల్పం, ప్రేక్షకులకు నచ్చాలి సినిమా. మార్నింగ్ షో చూసిన తర్వాత మా పడ్డ కష్టాన్ని మేము మర్చిపోవాలి అనే సంకల్పంతోనే ఓల్డ్ టీం కష్టపడి సినిమా చేశాం. ఇట్స్ నో డౌట్, నేను తెలుగు ప్రేక్షకులందరికీ ప్రామిస్ చేస్తున్నాను, మీరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూశాక నచ్చలేదు అనేవారు ఒక్కరు కూడా ఉండరు. ఇట్స్ ఐఎమ్ ప్రామిసింగ్. మీ స్టూడెంట్స్ అందరికీ ఒక థియేటర్లో ఫ్రీగా మేమే సినిమా చూపిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా ఈవెంట్స్కి వెళ్తాను, చాలా సినిమా ప్రమోషన్లో తిరుగుతాను. మీ కాలేజ్కి వచ్చిన తర్వాత ఈరోజు ఈవెంట్ జరిగిన విధానం చూసి నేను మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పి నా సినిమా మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ ఎంటైర్ టీమ్ మా తరపు నుంచి మా ISTS ఎప్పటికీ మీరు గుర్తుంచుకోవాలని ప్లీజ్ మెమెంటోస్ ప్లీజ్ ఫాస్ట్ 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 మీరందరూ కొడుతూనే ఉండాలి. కేరింతలో ఎంటైర్ కేరింత టీమ్, డైరెక్టర్ గారు రండి. విజయ్ గారు, డైరెక్టర్ గారు ప్లీజ్, తిరు గారు, ఎస్ రండి. అండ్ శ్రీధర్ రెడ్డి, సతీష్ రెడ్డి, మేనేజ్మెంట్ మెంబర్స్ ప్లీజ్ కమ్ టు ద డయాస్ 1 by 1. అండ్ ఎవరైతే డాన్స్ చేస్తారో వాళ్ళ టీం అంతా రండమ్మా, మీ చేతులతో ఇప్పిస్తాను. ఎస్ రండి, ఫాస్ట్గా రండమ్మా, రండి డాన్స్ చేసిన వాళ్ళు రండి, మీ చేతులతోటే, మీ కష్టమే ఇదంతా. రండి ప్లీజ్, కమ్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్. ఫాస్ట్ అయ్యండి, ఫాస్ట్ ఫాస్ట్. ఎస్ రండి. కేరింత big applause to entire team of, at the same time all the best to all the heroines and heroes and Dil Raju Anna and the director. So we expect the film 100% successful. So కేరింత దిల్ రాజు అన్న లైఫ్ హిస్టరీలో మరొక మలుపురాయి కావాలని కోరుకుంటూ ISTS. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ ISTS కాలేజ్ టీమ్ అండ్ అందరూ థ్యాంక్స్ టు జిందగీ అండి. సూపర్.